హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలే వీక్ అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం రండి. తనుజాకి షాక్, జర్నీ వీడియోలో మొత్తం కళ్యాణే. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా. బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 లో ఉన్న వారి జర్నీ వీడియోలు వేస్తూ నవ్విస్తూనే ఏడిపిస్తున్నాడు బిగ్ బాస్. అయితే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, పక్కనోడు మనల్ని పొగుడుతుంటే ఆ కిక్కే వేరుంటది. నీలో ఉన్న తెలివిని, శక్తిని ప్రపంచానికి తెలియజేస్తూ లోకం ముందు నిన్ను హీరోగా నిలబెడితే దినంబ జీవితం ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ టాప్ 5 లో ఉన్న వాళ్ళకి అలాంటి అనుభూతినే కల్పించారు బిగ్ బాస్. మరి ఈ రోజు ఎవరి జర్నీ వీడియో వేసి ఎవరిని హైలైట్ చేశారో చూద్దాం రండి. బిగ్ బాస్ ఆటలో లేడీ టైగర్ లా విజృంభించి ఆడింది తనుజ. లేడీ సింగం అని ఊరికే అనడం కాదు, తన ఆటలోనూ లేడీ సింగం మాదిరే అనిపించింది తనుజ. నిజానికి ఒక లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఫినాలే వరకు వెళ్ళడం చాలా కష్టం. అందులోనూ టైటిల్ రేస్ లో నిలబడటం అంటే అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ ఓటీటీలో తప్ప లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు. ఇప్పుడు ఆ లోటుని తనుజ భర్తీ చేసేట్టుగా కనిపిస్తుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో తనుజ జర్నీ వీడియోని చూపించారు. అయితే విన్నర్ రేస్ లో ఉన్న తనుజ, కళ్యాణ్లలో ఎవరి జర్నీ వీడియో ముందు వస్తే వాళ్ళకి ఖచ్చితంగా కొంతవరకు లాభం ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ జర్నీ వీడియో ఓటింగ్ చివరి రోజైన శుక్రవారం ఎపిసోడ్లోనే టెలికాస్ట్ కాబోతుంది. దీంతో ఈ రోజు తనుజ జర్నీ వీడియో వదలడం వల్ల ఆమెకు ఓటింగ్ లో బూస్ట్ వస్తుందని ఆమె ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అలా అనుకున్న వారితో పాటు తనుజకి కూడా బిగ్ బాస్ ఓ షాక్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. బాహుబలి సినిమాలో ఇంటర్వెల్ సీన్ మీకు గుర్తుందా? బల్లాల దేవ విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో బాహుబలిని చూసి అందరూ బాహుబలి బాహుబలి అంటూ నినాదాలు చేస్తారు. దీంతో రియల్ గా తన విగ్రహం అంత ఎత్తులో తన కళ్ళ ముందు నిలబడి ఉన్నా దాని వెనకాల తెలియకుండానే బాహుబలికి 1000 అడుగుల విగ్రహం ప్రజలు తమ నినాదాలతో కట్టేశారు అనేలా బల్లాల దేవుడు ఫీల్ అవుతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే అదే గుర్తొచ్చింది. తనుజ జర్నీ వీడియోలో కళ్యాణే హైలైట్ అయ్యాడు. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారి ఇంట్లో కూతురిగా భావిస్తున్నారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసిన తీరుకు అది నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, నటనకు ఆస్కారం లేని చోటు, మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని టాప్ 5 లో నిల్చొని మీరెంత చిచ్చరపిడిగో నిరూపించారు. నిజాన్ని ఎదుర్కొనడానికి భయపడిన మీ తత్వం, అందరితో కలిసి అల్లరి చేసే విధానం, మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అతీతులు కాదని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూనే తిరుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటని మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచిన తీరు ఆటలో ఎంత బలమైన వారో స్పష్టం చేస్తుంది. రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడుతారని నిందించినప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది. బంధాలకు అతీతులు ఎవరూ లేరని మీకు కనిపించింది. నాన్న అనే ఎమోషన్ని మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకొని అవసరమైనప్పుడు అది పక్కన పెట్టి ఆటను ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి 2 వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. మిగతా వారి ఆట టాస్కుల్లో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి విషయంలో కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది.
ఈ ఇంట్లో ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబ సభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనుజాను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో బంధాలతో నిండిన మీ ప్రయాణం చూద్దాం అని ఓ సూపర్ ఎలివేషన్ ఇచ్చారు బిగ్ బాస్. రేయ్, మొత్తం కళ్యాణే. వగలాడి సాంగ్ తో తనుజ హౌస్ లో చేసిన క్యూట్ సీన్లతో జర్నీ వీడియో మొదలు పెట్టారు. తర్వాత రాధిక రాధిక సాంగ్ తో సుమన్ శెట్టితో తనుజ చేసిన కామెడీ చూపించారు. కానీ నా ఫస్ట్ లవ్ స్కూల్లో అతని పేరు కళ్యాణ్ తనుజ చెప్పిన సీన్ తో అసలు సినిమా మొదలైంది. ఇక్కడ ఇక్కడ నుంచి లవ్ సాంగ్ వేసి తనుజ కళ్యాణ్ ఎమోషనల్ జర్నీని చాలా క్యూట్ గా కట్ చేశారు. మొత్తం జర్నీలో ఇదే ఎక్కువ కనిపించింది. తర్వాత భరణితో నాన్న బాండింగ్ సీన్లు, సంజన ఇమాన్యుల్ తో కొన్ని అలా తీసుకెళ్లి చివరికి టాస్కుల్లో పుష్ప 2 జాతరలో సీన్ మ్యూజిక్ తో హైలైట్ ఇచ్చారు. ఇక చివరిలో దివ్యతో జరిగిన గొడవలు, తన చెల్లి హౌస్ లోకి రావడం చూపించి వీడియోని క్లోజ్ చేశారు. 15 నిమిషాల పాటు ఉన్న ఈ జర్నీ వీడియో చూసి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, ఇది నాకు ఒక డ్రీమ్ లా ఉంది. బిగ్ బాస్ అంటే భయం అని ఫస్ట్ డే నుంచి చెప్తున్నా కదా, ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని నా ఏవి చూస్తున్నది అని ఒక ఫీల్ వచ్చేసింది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇంతగా ప్రేమించి నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటూ తనుజ ఎమోషనల్ అయింది. తనుజ యాక్టింగ్ చేస్తుందని ఆడియన్సే కాదు బిగ్ బాస్ కూడా అదే అనుకుంటున్నాడు అని ఈ వీడియోతో ఓ క్లారిటీ వచ్చేసింది. భరణితో నాన్న బాండింగ్, కళ్యాణ్తో లవ్ ట్రాక్ అనే రేంజ్ లో చూపించాడు ఎడిటర్ మామ. మొత్తానికైతే ఈ వీడియో మాత్రం సూపర్ హైలైట్ అయిపోయిందనే చెప్పాలి.